రాళ్ళ చెరువు ఎస్టీ యానాది కాలనీ, కర్లపాలెం మండలం, చింతాయిపాలెం పంచాయతీ, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ దాదాపు వీళ్ళు 60-70 సంవత్సరాల నుంచి వీళ్ళు తాత ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడ నివసించడం జరుగుతుంది. మీరు చూస్తున్న పూరి గుడిసెలు ఈ ఏరియా. కానీ ఇక్కడ ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి ఉన్నారు. కారణం ఏంటంటే మన జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యం వల్ల వీరు తెలపడం మనకి చాలా బాధాకరంగా ఉంది. ఈ ఏరియా చూస్తుంటే ఎక్కడ చూసినా మన నిరుపేద యానాదులు దుస్థితి ఇలా తయారవడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఉన్నతాధికారులు ఒక సర్వే జరిపించి ఎక్కడైతే గిరిజన యానాది కాలనీలు ఉంటున్నాయో పూరి గుడిసెలలో మగ్గిపోతున్నారు. కారణం స్థానిక సచివాలయం, పంచాయతీ, మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా నిరుపేద యానాదులు దీర్ఘకాలికంగా పూరి గుడిసెల్లో మగ్గిపోతున్నారు. దయచేసి ఉన్నతాధికారులు గుర్తించాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భీమ్. నా పేరు సౌటూరు శ్రీనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చున్నాము చింతాయిపాలెం పంచాయతీ, రాళ్ళ చెరువు ఎస్టీ యానాది కాలనీ, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పూరి గుడిసెలు ఉన్న మన గిరిజన నిరుపేద యానాదులు. ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ పథకాలు అందుకోలేక ఈ విధంగా పూరి గుడిసెలలో నివసించడం జరుగుతుంది. ఇక్కడ కొద్ది రోజుల క్రితం నాగేశ్వరరావు అని బాపట్ల ప్రభుత్వ హాస్పిటల్లో గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆయన్ని మృతదేహాన్ని తీసుకురావడానికి డబ్బులు లేక ఆటోని, ఈ మామూలుగా కార్ని, అంబులెన్స్ని అడిగితే వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు అడగడంతో 2 వీలర్ మోటార్ సైకిల్ మీద ఆ బాడీని మధ్యలో కూర్చోబెట్టుకొని ఒక 2 వ్యక్తులు తీసుకురావడం జరిగింది. అది కొంతమంది తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. పెట్టడం ద్వారా అంటే రాష్ట్రంలో నిరుపేద యానాదులు పడుతున్నటువంటి కష్టాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రదేశానికి వచ్చున్నాము. ఆ నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆ సానుభూతి తెలిపి వారికి ఏదో భరోసా కల్పించడానికి మనం ఇక్కడికి వచ్చున్నాము. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం లైవ్లో. ఇక్కడ నాగేశ్వరరావు కుటుంబం ఎక్కడ? ఇల్లా? ఇక్కడ ఇల్లా? ఇల్లు నాగేశ్వరరావుది. అంటే మన ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోయిన ఇల్లు ఇది. నాగేశ్వరరావు ఇల్లు. ఉన్నారా వాళ్ళు? ఉందయ్యా. రామ్మాయి బయట అబ్బాయి ఏమ్మా, ఎట్టున్నావు? ఆరోగ్యం బాగుందా? ఎన్ని రోజులైందమ్మా ఆపరేషన్ చేయించుకొని? 2 రోజులేనా? అది నాగేశ్వరరావు చనిపోయారు కదా, అది చూసాం. చాలా బాధాకరం అది.
ఉన్నారా? మీ అబ్బాయి ఉన్నాడా? ఆ రోజు మోటార్ బైక్ దోలుకొస్తున్నావు. మోటార్ బైక్ తోలి ఈ అబ్బాయి తోలుతుంది. ఎట్లా తమ్ముడు కొడుకు రాజా. చాలా కష్టపడి చేసావు తెలివిగా. నువ్వు ఆ రోజు ఎంత అడిగారు ఆటోకి? ఫస్ట్ 4,000 అడిగారు. తర్వాత కింద పెట్టి మీద పెట్ట 2,000 ఇస్తే వస్తాను, లేకపోతే లేదన్నా. మడిపోయిన తర్వాత ఇంకెందుకు మడిచి మనకి ఇంకెందుకు మన బళ్ళు మీద తీసుకెళ్ళిపోదామని అన్న. 2,000 ఇచ్చే స్థామత లేక. పోతే విషయం ఏంటంటే అక్కడ ప్రభుత్వ డాక్టర్లు ఏమన్నా సలహా చెప్పారా ఈ విధంగా మృతదేహాన్ని ఏదైనా అంబులెన్స్ లో తీసుకెళ్ళడం? వాళ్ళు ఏం చెప్పలా. మీకు ఎవరిని అడగాలో తెలియక ఆ రోజు మీరు మోటార్ బైక్ లోనే తీసుకురావడం జరిగింది. తీసుకెళ్తామని అంటే వచ్చి ఏంటి ఇంక్లేట్ చేస్తారు, తీసుకెళ్ళిపోండి అని. ఏమంటే 10 గంట ఎత్తాను నేను, ఆటో ఏదైనా మాట్లాడుకొని వెళ్ళిపోండి అని. సరే ఆటో మాట్లాడుకునే సొంత 4,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చుకునే బండి మీద బైక్ మీద తీసుకొచ్చుకున్నారు. రోజు డాక్టర్లు కూడా ఏం సలహా ఇవ్వాలా మీకు? అసలు చనిపోయాడు, తీసుకెళ్ళిపోయింది అని. ఫస్ట్ ఎలా జరిగింది ఇక్కడ? ఫస్ట్ ఎలా జరిగిందంటే కాకపోతే బాగానే ఉన్నాడు, ఉదయం కూడా బాగానే ఉన్నాడు. నేను ఊరు నుంచి వచ్చాను, వచ్చి ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నాము. ఇక అన్నం తింటానని అన్నాడు. మధ్యాహ్నం రోజు పొద్దుపాటు మధ్యాహ్నం గ్యాస్ బిల్లు వేసుకుంటాడు. అక్కడ లేచి వచ్చి ఇక్కడే కూర్చున్నాడు, గ్యాస్ బిల్లు వేసుకున్నాడు. నేనే ఆ ధరని ఉన్నా. ఉంటే ఒకసారి పిల్లలు లగెత్తుకొచ్చి వాళ్ళ అమ్మని కేకేస్తాడు. ఏమైంది అంటే కూర్చున్నాడు. ఒకసారి వెనక్కి ఎరగ తీసుకుపోతున్నాడు, గట్టిగా ఎక్కడికి పట్టుకుపోతుంది. లగెత్తుకెళ్ళి వాటేసుకుని ఏమైంది అయ్యా నాకు ఎక్కిళ్ళు వేస్తున్నాడు. ఇక లేపి బండి మీద కూర్చోబెట్టుకున్నాం. వచ్చేసరికి హారకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత చికిత్స చేశారు డాక్టర్లు. వెంటనే వాళ్ళు వచ్చి ఎమ్మటెమ్మటే ఎక్కడెక్కడే అన్ని చూశారు. చూసి ప్రాణం పోయింది. అప్పటికే చనిపోయారని చెప్పారు. ఇప్పుడు ఈ అబ్బాయి మనం మోటార్ బైక్ లో చూసిన అబ్బాయి, తోలుతున్న అబ్బాయి అంటే నాగేశ్వరరావు మృతదేహాన్ని పట్టుకొని ముందర బైక్ తోలుతున్న ఈ అబ్బాయి చాలా తెలివితేటలతో ఏంది అంటే మా గిరిజన నిరుపేద యానాదులు పడుతున్నట్టు స్థితిగతులు చూడండి. అంటే ఆ 2,000 రూపాయలు అంబులెన్స్కి ఇచ్చుకోలేక మోటార్ బైక్లోనే తీసుకురావడం జరిగింది. తరువాత అంటే ఏదైనా మా గిరిజన నిరుపేద యానాదులు పడే కష్టాలు ప్రతి ఒక్క జిల్లా మండల అధికారులు స్థానికులకు అందరికీ తెలుస్తుంది. కానీ ఏదో సోషల్ మీడియాలో వచ్చిన రోజే ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తారు తప్పనిచ్చి శాశ్వత పరిష్కారం మాత్రం జరగట్లేదు. ఎప్పుడైతే ఈ నాగేశ్వరరావు మృతదేహం మోటార్ సైకిల్ మీద తీసుకురావడం సోషల్ మీడియాలో జరిగి ఇదంతా ఆ స్టేట్ వైడ్లో ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో ఆ రోజు మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం, బాధితులకి భరోసా కల్పించడం, వీరికి అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది, భరోసా కల్పించడం జరిగింది. అమ్మ కలెక్టర్ ద్వారా ఏమేమి అందినాయి అమ్మ మీకు? మాకు బియ్యం ఇచ్చారండి, బియ్యం ఇచ్చారు, సామాను ఇచ్చారు, దుప్పట్లు. ఆ రోజు వీరికి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వీరికి నిత్యావసర సరుకులు తర్వాత వాళ్ళకి సంబంధించినట్టు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మన డాక్టర్ వినోద్ కుమార్ గారు మీకు ఏం భరోసా కల్పించారమ్మా? మాకు కలెక్టర్ గారు మాట్లాడుకునే అవకాశం మాకు ఇవ్వలేదండి. కలెక్టర్ గారితో మాట్లాడే అవకాశం మీకు ఇవ్వలా? మీ 5 కుటుంబాలలో మాట్లాడేది ఎవరు మాట్లాడటానికి లేదన్నారు ఫస్ట్ లో. అన్న తర్వాత సార్ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు. మా సార్ గారి దగ్గరికి వెళ్ళి మా విషయం చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వలే. సార్ గారు మేమేమి అడుగుదాం అనుకున్నామంటే స్థలాలు అయితే ఇచ్చారండి మాకు, మేము అద్దాని పడిలో ఉంటున్నాం, ఏదైనా సమస్య వస్తే పరిగెత్తాలంటే మాకు దూరం అయిపోయింది, మాకు ఇల్లు కట్టి పెట్టండి అని అడుగుదాం అనుకున్నాం. ఇక్కడ ఈ పూరి గుడిసెల్ని ఇల్లు కట్టిద్దామని చెప్పి అనుకున్నాం. అక్కడ స్థలాలు ఇచ్చారు కానీ మీకు అక్కడ ఇల్లు కట్టలా. స్థలాలు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అయింది. స్థలాలు ఇచ్చి 5 సంవత్సరాలు అయింది కానీ మీరు అప్పటి నుంచి వీళ్ళు ఈ పూరి గుడిసెల్లోనే ఇక్కడ మగ్గిపోతుండారు. కానీ అంటే చూడండి, ప్రభుత్వం ఎన్ని జీవోలు పథకాలు అందజేస్తున్నా కానీ స్థానిక జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యంతో ఇక్కడ వీళ్ళకి స్థలాలు ఇచ్చి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ
ఈ పూరి గుడిసెల్లో మగ్గిపోతున్నారు. కానీ వీళ్ళకి ఎందుకు శాంక్షన్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం చేస్తుంది కదా. ఈ సంబంధిత మండల స్థానిక మండల జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? ఏదన్నా వైరులు అయితే తప్పనిచ్చి ఇక్కడికి రావటం లేదు తప్పనిచ్చి. ఇక్కడని కాదు, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గిరిజన యానాది కాలనీలో పూరి గుడిసెలలో సంవత్సరముల తరబడి 50-40 సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా యానాదులు మగ్గిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే మీకే చూడండి, 5 సంవత్సరాల నుంచి స్థలాలు ఇచ్చున్నారు. వీరికి ఈ 4 ఇళ్ళు ప్రభుత్వ ఇల్లు పక్కా ఇల్లు కట్టించేదానికి జిల్లా మండల అధికారులకి ఏ నిర్లక్ష్యం అని మీరు స్థానిక సచివాలయానికి వెళ్ళండి, మేము తెలియజేస్తాము. ఖచ్చితంగా మీరు ఇవ్వండి. తర్వాత నేను పిలిచినప్పుడు వస్తే జిల్లా కలెక్టర్ గారు నా తరపున మీకు మాట్లాడే అవకాశం నేను కల్పిస్తాను. వచ్చి మీరు చెప్పండి, వెంటనే కలెక్టర్ ద్వారా మీకు ఇక్కడ ఈ పూరి గుడిసెలో మీరు ఏదైతే స్థలాలు ఇచ్చారో అక్కడ శాంక్షన్ అయ్యేట్టుగా నేను చూస్తాను. మాది వచ్చి పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, నా పేరు సౌటూరు సేనయ్య. ఆమె వచ్చి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చలంచర్ల సేనమ్మే. ఖచ్చితంగా మా తరపున మీకు ఈ పూరి గుడిసెల్ని పక్కా ఇల్లు కట్టించే మార్గం మేము చూపిస్తాం మీకు. ఏమా?